रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి రచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 36వ సర్గము యథాతథ అనువాదము. పార్వతీదేవి మహిమ. విశ్వామిత్రుడు ఈ విధంగా గంగ వృత్తాంతాన్ని తెలియచేసినటువంటి పిమ్మట వీరులైనటువంటి రామలక్ష్మణులు ఇరువురు ఆ కథా విశేషములను మెచ్చుకుంటూ ఆ మునీశ్వరునితో ఇలా పలుకుతూ ఉన్నారు. ఓ మహాత్మా, ఉత్తమోత్తమము ధర్మయుక్తము అయిన వృత్తాంతం మీరు మాకు చక్కగా తెలియచేశారు. హిమవంతుని పెద్ద కూతురైనటువంటి గంగాదేవి యొక్క గాథను పూర్తిగా ఎరిగిన వారు మీరే. కావున దివ్యలోకమునందు మానవలోకమునందు జరిగిన ఆ నదీ వృత్తాంత విశేషములను విపులముగా వచించుడు. ఆ లోకపావని 3 లోకములలో ప్రవహించడానికి గల కారణమేమిటి? ఓ ధర్మజ్ఞ, త్రిపథగా అని ఖ్యాతికెక్కిన ఈ గంగ ఏ ఏ కార్యముల వలన ముల్లోకములలో ఉత్తమ నదిగా కీర్తిగావించింది? శ్రీరాముడు ఈ విధంగా ప్రశ్నించగా తపోధనుడైనటువంటి విశ్వామిత్రుడు గంగానదీ గాథను రామలక్ష్మణులకును మునీశ్వరులకును చక్కగా విపులంగా ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టారు. ఓ రామా, పూర్వం నీలకంఠుడు పార్వతీదేవిని వివాహమాడిన బిమ్మట అతడు మహాతపస్వి అయినటువంటి తన్ను చేరినటువంటి పార్వతిని చూచి మన్మథ బాణ ప్రభావమున ఆమెపై మరులుగొని దాంపత్య సుఖమునకు దిగాడు. ఈ విధంగా ఆనందంతో 100 దివ్య సంవత్సరములు గలిపారు. ఓ పరంతప శ్రీరామ, అయినప్పటికీ వారికి తనయ ప్రాప్తి కలుగలేదు. అంతట బ్రహ్మాది దేవతలు అందరూ ఇంత దీర్ఘకాలము పిమ్మట శివపార్వతులు వారికి తనయుడు కలుగుచో ఆ మహా తేజోమూర్తి ప్రభావమున లోకము తట్టుకొనగలదా అని భీతిల్లారు. వారందరూ మహాదేవుని కడక వచ్చి ప్రణమిల్లి పలుకుతున్నారు. ఓ దేవదేవా, పరమ పురుష, పరమశివ, లోకహితంకరా, మేమందరము నీ పాదములను ఆశ్రయించాం, మమ్ములను అనుగ్రహించు. ఓ సురోత్తమ, నీ తేజో ప్రభావమున కలిగేటువంటి పుత్రుడు, అతని యొక్క శక్తి ఈ లోకములు భరింపదాలదు. పార్వతీదేవితో కూడా విద్యుక్తముగా తపస్సు చెయ్యి. ముల్లోకముల మేలు కొరకై నీ తేజమును నీలోనే నిలుపు. ఈ లోకములన్నిటినీ రక్షించు, అంతరింపచెయ్యవద్దు. పరమశివుడు దేవతల యొక్క మొరవిన్నాడు. అట్లేని పలికి మరల వారితో అన్నాడు. ఓ దేవతలారా, నేను పార్వతి మా తేజస్సులను మాలోనే నిలుపుకుంటాం. లోకములన్నీ కూడా సుఖముగా ఉంటాయి. ఓ సురశ్రేష్ఠలారా, స్వస్థానము నుండి కదలిన దుర్భరమైనటువంటి నా తేజస్సును ఎవరు ధరింపగలరో తెలియచెయ్యండి. అప్పుడు దేవతలు శంకరునితో, స్వస్థానము నుండి కదిలి మీ తేజస్సును భూదేవి భరించగలదు అని పలికిరి. దేవతల పలుకులు విని మహేశ్వరుడు తన తేజస్సును భూమిపైకి వదిలాడు. ఆ శివ తేజస్సు పర్వతములలో వనములలో కూడి ఉన్నటువంటి భూమి అంతటా వ్యాపించింది. దేవతలు మరల అగ్నిదేవునితో, నీవు వాయుదేవునితో కూడి శివ తేజస్సును భరించు అని పలికారు. అగ్నిచే వ్యాప్తమైనటువంటి ఆ శివ తేజస్సు శ్వేతపర్వతమైంది. కొంతకాలమునకు అక్కడ అగ్ని సూర్య తేజస్సులతో సమానమైనటువంటి తేజస్సు కలిగిన రెల్లు గడ్డి ఏర్పడింది. అక్కడ మహా తేజస్వి అయినటువంటి కుమారస్వామి జన్మించాడు. షట్ కృత్తికలు పాలిచ్చి పెంచుట చేత అతనిని కార్తికేయుడు అన్నారు. అగ్నిచే ధరింపబడుట వలన అగ్ని సంభవుడు అనేటువంటి పేరు ప్రఖ్యాతి వహించాడు. పిమ్మట దేవతలు మహర్షులు ప్రసన్నులై
పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించారు. ఓ రామా, అంతటా పార్వతి దేవతలతో అన్నది, ఓ దేవతలారా, నాకు అప్రియమైనటువంటి పనిని చేసినందువలన తగినటువంటి ఫలితాన్ని అనుభవించండి అని పలికి, సూర్య తేజస్సుతో వెలుగొందుతున్నటువంటి పార్వతీదేవి జలమును చేపట్టి కోపంతో కన్నెర్ర చేసి వారందరినీ శపించింది. నా పతితో కూడి పుత్రుని పొందవలెను అనేటువంటి నా కోరికకు అవరోధాన్ని కలిగించారు. కనుక మీ భార్యల యందు మీకు సంతానమే కలుగకుండా ఉండుగాక. నేటి నుండి మీ పత్నులు సంతానవతులు కాకుండునుగాక. ఈ విధంగా దేవతలతో పలికి భూదేవి శపించింది. దుర్బుద్ధి కలవో భూదేవి, నీవు చౌడు నేల మొదలుగా వివిధ రూపములు కలిగి ఉందువు. నీవు పెక్కుమంది రాజులకు భార్యవయ్యదవు. నాకు పుత్రుడు కలుగకుండా అడ్డగించితివి కాన నా క్రోధమునకు గురి అయినావు. నీకును సంతాన సంతోషములు లేకుండా ఉండుగాక. పార్వతీదేవి శాపమునకు గురి అయి ఆ దేవతలందరూ సిగ్గుపడటం గమనించి పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆ పరమశివుడు హిమవత్ పర్వతమున ఉత్తరమునందు గల ఒక శిఖరమును చేరి అక్కడ పార్వతీదేవితో కూడి తపస్సు చేయటం మొదలుపెట్టారు. ఓ రామా, ఇంతవరకు పార్వతీదేవి యొక్క వృత్తాంతాన్ని విపులంగా నీకు తెలియచేశాను. ఇక గంగాదేవి యొక్క ప్రభావాన్ని కూడా వివరిస్తాను, విను. నీవు లక్ష్మణుడు చక్కగా శ్రద్ధగా వినండి. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణమునందరి బాలకాండము 36వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.